అందరికీ నమస్కారము. యోగాలయ కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. నేను మీ డాక్టర్ జేకే స్వప్న, యోగా థెరపిస్ట్ని. మనము యోగాలయ కార్యక్రమంలో రకరకాల ఆరోగ్య సమస్యలకి యోగా థెరపీ విధానంలో అంటే యోగా చికిత్సా విధాన క్రమంలో ఏ విధంగా సహాయపడుతుంది, ఎటువంటి ఆసనాలు మనం వేయచ్చు, ఎటువంటి ప్రాణాయామ మనం ప్రాక్టీస్ చేయాలి, మన డైట్ అనేది ఏ విధంగా ఉండాలి, మన ఆచార విచారాలు అంటే ఆలోచనలు ఏ విధంగా ఉండాలి, మనం చేసే పని మీద మనము లగ్నం ఎలా చేయాలి. సో యోగా థెరపీ అనే విధానంలో మనము ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ వస్తున్నాము. అందులో భాగంగా మీ చందన బ్రదర్స్ మరియు సిఎంఆర్ షాపింగ్ మాల్లో శుభ శ్రావణం సంబరాలు. 1 కొనండి, 2వ దానిపై 99% డిస్కౌంట్ పొందండి. హ్యాపీ అవర్స్, హ్యాపీ సేల్స్. 799 రూపాయలకే 3 కుప్పడం సారీస్, 499 రూపాయలకే 2 టాప్స్, 699 రూపాయలకే 2 పలాజో సెట్స్, 899 రూపాయలకే 3 డ్రెస్ మెటీరియల్స్, 499 రూపాయలకే 3 బాయ్స్ షర్ట్స్, 399 రూపాయలకే 3 బాబా సూట్స్, 999 రూపాయలకే 4 మెన్స్ టీ షర్ట్స్, 999 రూపాయలకే 3 మెన్స్ షర్ట్స్, 1000 రూపాయలకే 3 మెన్స్ ప్యాంట్స్. విచ్చేయండి సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందన బ్రదర్స్, నెల్లూరు. రకరకాల యోగా ఆసనాలు, రకరకాల ఆరోగ్య సమస్యలకి ఏ ఆసనాలు వేస్తే మంచిదో అవి కూడా డిస్కస్ చేసుకుంటూ వచ్చాము. పంచకోశాల గురించి వివరిస్తూ వచ్చాము, అలాగే త్రిదోషాల గురించి వివరించాము. ఈరోజు మనము లాస్ట్ కొన్ని సిరీస్ నుంచి లాస్ట్ ఒక 5 to 6 ఎపిసోడ్స్ నుంచి మనము ప్రాణాయామ గురించి డిస్కస్ చేసుకుంటూ వస్తున్నాం. అందులో భాగంగా హఠయోగ ప్రదీపికలో చెప్పబడిన అష్టకుంభకాలు అనంటే సూర్యభేదనము, ఉజ్జయి, భస్త్రిక, భ్రమరి, శీతలి, సిత్కారి, మూర్ఛ, ప్లవని. ఇవి అష్టకుంభకాలు అంటారు. అంటే 8 టైప్స్ ఆఫ్ ప్రాణాయామ, 8 రకాల ప్రాణాయామాలు మనకి హఠయోగలో చెప్పబడ్డాయి. అందులో ఉన్నాయి. ఫస్ట్ మనము సూర్యభేదన ప్రాణాయామ గురించి వివరించాను. ఎవరు చేయొచ్చు, ఎవరు చేయకూడదు, దానివల్ల కలిగే బెనిఫిట్స్ డిస్కస్ చేశాము. ఉజ్జయి గురించి డిస్కస్ చేశాము. అలాగే శీతలి, సిత్కారి, సదంత గురించి కూడా డిస్కస్ చేశాము. ఈరోజు మనము అందులో భాగంగానే దానికి కంటిన్యూషన్గా భస్త్రికా ప్రాణాయామ గురించి డిస్కస్ చేయబోతున్నాము. భస్త్రిక. సో ఈ భస్త్రికా ప్రాణాయామాన్ని ఇంగ్లీష్లో కన్వర్ట్ చేస్తే దీని పేరు బెల్లో బ్రీతింగ్ అని అంటారు, లేదా ఫైర్ బ్రెత్ అని అంటారు, లేదా అగ్నిశ్వాస అని కూడా అంటారు. నేమ్స్ అనేవి డిఫరెంట్గా ఉండొచ్చు, కానీ మన హఠయోగ ప్రదీపికలో ట్రెడిషనల్ ప్రకారం అయితే భస్త్రికా ప్రాణాయామ అన్నారు. సో ఈ భస్త్రికా ప్రాణాయామ ఎటువంటిది అని అంటే మన బాడీలో విపరీతమైన అగ్నిని పుట్టిస్తుంది. సో ఎక్కువ ఫైర్, పిత్తాన్ని రాజుకుంటుంది, అంటే ఫైర్ ఎలిమెంట్ని ఎక్కువగా మనకి ప్రొడ్యూస్ చేస్తుంది. కాబట్టి దీన్ని బ్రెత్ ఆఫ్ ఫైర్ అని లేదా ఫైర్ బ్రెత్ అని అన్నారు. ఈ ప్రాణాయామ చేసేటప్పుడు ఒక రకమైన సౌండ్ మన నాస్ట్రిల్స్ అంటే మన నాసిక నుండి మనం శ్వాస తీసుకునేటప్పుడు, శ్వాస వదిలేటప్పుడు ఒకలాంటి సౌండ్ని ప్రొడ్యూస్ చేయాలి. మనం ప్రాణాయామ డిస్కస్ చేసేటప్పుడు ముందుగానే చెప్పాము, కొన్ని రకాల ప్రాణాయామకి అసలు సౌండ్ అనేది రాకూడదు. చాలా నెమ్మదిగా, స్లోగా, స్మూత్గా చేయాలి. అదే కొన్ని ప్రాణాయామాలకి సౌండ్ అనేది కంపల్సరీ రావాలి. ఆ సౌండ్ కూడా ఎలా రావాలి, ఏ విధంగా ఉండాలి, ఏ విధంగా వినిపించాలనేది కూడా చెప్తూ వచ్చాం. అందులో భాగంగా ఈ భస్త్రికా ప్రాణాయామలో మనం కానీ శ్వాస తీసుకున్నా, శ్వాస వదిలినా వచ్చే సౌండ్ ఎలా ఉండాలి అని అంటే, పాత రోజుల్లో మనకి కుంపటి ఉండేది. మనం వంట వండుకోవాలంటే పాత రోజుల్లో కుంపటి పొయ్యి అనేది ఉండేది. ఆ కుంపటి పొయ్యిలో మనం వండేటప్పుడు అగ్ని కొద్దిగా ఎక్కువ రావాలని అనుకోండి, నిప్పు కొద్దిగా ఎక్కువగా రావాలి, ఫైర్ ఎక్కువ రావాలి అని అంటే, మంట ఎక్కువ పెట్టాలంటే మనకు ఒక పొగగొట్టం అనేది ఉండేది. ఆ పొగగొట్టంలో ఫాస్ట్గా గాలి తీసుకొని, అంటే చాలా త్వరగా, ఫాస్ట్గా, డైనమిక్గా అని అంటారు, ఫాస్ట్గా గాలి తీసుకొని ఫాస్ట్గా వదిలితే, అంటే ఇంటెన్స్ ఎక్కువ ఉండాలి. అలా చేస్తే ఒక సౌండ్ వస్తుంది. అదే సౌండ్ని మన ముక్కు రంధ్రాల ద్వారా, నాసిక రంధ్రాల ద్వారా మనం ఆ సౌండ్ని పుట్టించాలి.
అలా చేస్తే అది భస్త్రికా ప్రాణాయామ అవుతుంది. బాగా గమనించండి, కొన్ని ప్రాణాయామాల్లో సౌండ్ రాకూడదు, దీంట్లో మాత్రం సౌండ్ రావాలి. ఆ సౌండ్ ఎలా ఉండాలి అని అంటే ఊదుడు గొట్టంలో మనము శ్వాసని కానీ వదిలితే, ఎందుకని మనం ఎక్కువగా శ్వాస తీసుకొని వదులుతున్నాము, ఎయిర్ కానీ ఎక్కువ వస్తే మంట అనేది ఇంక్రీజ్ అవుతుంది యూజువలీ. సో ఆ ఎయిర్ ఎక్కువ రావాలి అని అన్నప్పుడు మనం ఫాస్ట్ ఇన్హేల్ ఫాస్ట్ ఎగ్జేల్ చేస్తున్నాము. అలా కానీ ఫాస్ట్ ఇన్హేల్ ఫాస్ట్ ఎగ్జేల్ మీరు చేస్తే దాన్ని భస్త్రికా ప్రాణాయామ అని అంటారు. సో ఇది ఎలా చేయాలో నేను చూపిస్తాను. దీనివల్ల అసలు బెనిఫిట్స్ ఏమొస్తాయో ముందుగా డిస్కస్ చేస్తాం. సో ఈ భస్త్రికా ప్రాణాయామలో మనం విపరీతంగా అంటే ఫాస్ట్గా, త్వరగా, వేగంగా గాలి తీసుకొని గాలి వదిలేటప్పుడు అంటే యు ఆర్ టేకింగ్ లాట్ అమౌంట్ ఆఫ్ ఆక్సిజన్, మోర్ ఆక్సిజన్, ఎక్కువ ఆక్సిజన్ని తీసుకుంటున్నాం. ఆ ఎక్కువ ఆక్సిజన్ ఏదైతే మీరు తీసుకుంటారో లంగ్స్ యొక్క కెపాసిటీ ఇంక్రీజ్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. ప్లస్ అదే కాకుండా బ్రెయిన్కి మోర్ ఆక్సిజన్ సప్లైని ఇవ్వగలుగుతుంది. సో ఆక్సిజనేషన్ ఆఫ్ బ్లడ్ అనేది అంటే స్వతహాగా మీరు ఎప్పుడైతే ఎక్కువ ఆక్సిజన్ అంటే ఇన్హేల్ ఎగ్జేల్ ఫాస్ట్గా చేస్తూ ఎక్కువ తీసుకునేటప్పుడు ఆటోమేటిక్గా ఆక్సిజన్ ఎక్కువ తీసుకుంటున్నారు కాబట్టి ఆ తీసుకున్న ఆక్సిజను డైరెక్ట్గా మన మెదడులో ఉండే మెడులా ఆబ్లాంగేటా, అదర్ గ్రే రీజియన్స్ అని ఉంటాయండి మెదడు చుట్టూ. అంటే మెదడులో ఎన్ని కంపార్ట్మెంట్స్ ఉన్నాయో మనం అన్నీ చెప్పలేం. మనకి తెలిసిన మెయిన్ ఏంటి అంటే మెడులా ఆబ్లాంగేటా ఉంటుంది, సెరిబ్రమ్ అని ఉంటుంది, సెరిబెల్లం అని ఉంటుంది, మిడ్ బ్రెయిన్ ఉంటుంది, ఫోర్ బ్రెయిన్ ఉంటుంది, దాని తర్వాత హిండ్ బ్రెయిన్. అంటే బ్రెయిన్ని 4 పార్ట్స్గా డివైడ్ చేస్తే ఫ్రంట్, బ్యాక్, హిడ్. సో ఇలా 4 డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ది బ్రెయిన్ ఉంటుంది. అందులో కూడా మళ్ళీ పెరైటల్ బ్రెయిన్ అని, ఆక్యుపిటల్ బ్రెయిన్ అని డిఫరెంట్ కంపార్ట్మెంట్స్ ఉంటాయి. నేను మీకు అనాటమీ లోపలికి వెళ్ళట్లేదు. బట్ ఒక యోగా ప్రాక్టీషనరు, ఒక యోగా సాధకుడు ఎందుకండి నేను ఇలా ఎందుకు చెయ్యాలి అని అడిగినప్పుడు దీనికి వివరణ ఏంటంటే మీరు ఎప్పుడైతే శ్వాస ఎక్కువ తీసుకుని వదులుతారో ఆటోమేటిక్గా ఆక్సిజన్ ఎక్కువ తీసుకుంటూ ఉంటారు. ఆ తీసుకున్న ఆక్సిజన్ బ్లడ్ సర్క్యులేషన్లో ఎక్కువయ్యి మీ బ్రెయిన్లో ఉండే అదర్ రీజియన్స్ చుట్టూ ఉండే ఈ నరాల వ్యవస్థ లోపల ఏవైతే ఆటోనమిక్ నర్వస్ సిస్టమో అవన్నీ కూడా యాక్టివేట్ అవుతాయి. ఇంకో విధంగా చెప్పాలి అని అంటే మన బ్రెయిన్లో సింపథెటిక్ నర్వస్ సిస్టమ్ యాక్టివేట్ అవుతుందండి. సో సింపథెటిక్ నర్వస్ సిస్టమ్ ఈజ్ రిలేటెడ్ టు యాక్టివిటీ. అంటే ఏదైనా పని చెయ్యాలి అని అంటే మన బాడీలో ఉత్తేజం అనే ఉండాలి. సో వర్క్ చెయ్యాలి అనే ఆసక్తి రావాలి. ఆ ఆసక్తి ఏ పని మీదైనా ఆసక్తి పెంచేది, యాక్టివిటీ యాక్టివ్గా ఉంచగలిగేది ఈ భస్త్రికా ప్రాణాయామతో వస్తుంది. సో ఇది ఎవరు ఎక్కువగా చేయాలి? ఎవరైతే ఎప్పుడు డల్గా ఉంటూ ఉంటారో, లేజీగా ఉంటారో, ఇంకో విధంగా ఈ అనారోగ్య సమస్యలు ఎటువంటివి అనంటే యాంగ్జైటీ, డిప్రెషన్, ఎక్కువగా యాంగ్జైటీ, డిప్రెషన్ ఉండేవాళ్ళు, మెదడుకు సంబంధించి ఈ 2 సమస్యలు కానీ ఎవరికైనా ఉంటే వాళ్ళు భస్త్రికా ప్రాణాయామ కంపల్సరీ ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది. సో ఈ భస్త్రికాలో ఎయిర్ ఫ్లో అనేది ఎక్కువ అవుతుంది, లంగ్స్ కెపాసిటీ ఎక్కువ అవుతుంది అని చెప్తున్నాము. అండ్ అట్ ది సేమ్ టైం భస్త్రికా చేస్తూ మీరు కుంభకం కానీ వేయగలిగితే, అంటే ఫస్ట్ భస్త్రికా ప్రాక్టీస్ చేస్తాము, ఆ తర్వాత కుంభకం అంటే శ్వాసని మీరు ఒక 10 to 20 రౌండ్స్ చేశాక మీరు ఏదైతే శ్వాస తీసుకుంటారో అది కాసేపు హోల్డ్ చేయడం. కుంభకం అని అంటే హోల్డింగ్ యువర్ బ్రెత్, ఇంతకు ముందరే మనం డిస్కస్ చేసాం. సో హోల్డ్ ఎప్పుడు చేయగలుగుతారో ఆటోమేటిక్గా మీరు కాసేపు నేను ఇప్పుడు చేసి చూపిస్తాను, మీరు చేస్తే మీరు కూడా మీకు అర్థమవుతుంది. సో ఒక 10 to 20 రౌండ్స్ చేసి మీరు ఫాస్ట్ ఇన్హేల్ ఎక్సేలు కాసేపు కానీ మీరు ఒక బంధం వేశారనుకోండి, జలంధర బంధ అంటే హోల్డింగ్ కుంభకం వేశారంటే మీ బాడీని గమనిస్తే అంతా మీ బ్రెత్ రిలేటెడ్ ఆర్గన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ స్టిల్ అయిపోయినట్టు అనిపిస్తాయి. ఒక్క సెకండు గాలి మొత్తం స్తంభించేసాము అన్నట్టుగా, అంటే ఎవ్రీథింగ్ విల్ బి కామ్. మీ హార్ట్ రిలేటెడ్ కార్డియోవాస్కులర్ సిస్టమ్, మీ రెస్పిరేటరీ సిస్టమ్, ఈ 2 ఏదంటే కాసేపు అలా స్టాప్ అయిపోయినట్టు అనిపిస్తుంది. అలా అప్పుడప్పుడు కానీ అంటే ఈ భస్త్రికా ప్రాణాయామ ఇలా మనం రెగ్యులర్లీ చేయగలిగితే ఆటోమేటిక్గా రెస్పిరేటరీ సిస్టమ్ ఫంక్షనల్ పెరుగుతుంది. అదేంటండి అది ఎలా పెరుగుతుంది అని అంటే చిన్న ఉపమానం, ఎనాలజీ ప్రకారము ఇప్పుడు మనకి ఇంట్లో ఫ్యాన్లు ఉంటాయి, లైట్లు ఉంటాయి, టీవీ ఉంటాయి. ఎప్పుడు 24 అవర్స్ రన్ చేస్తున్నాము అని అనుకోండి,
ఒక 5 సంవత్సరాల పాటు దాని వ్యారంటీ అని ఉంది అని అనుకుంటే నువ్వేమి సర్వీస్ చేయకుండా 24 అవర్స్ రన్ చేస్తూ ఉంటే అది 5 ఇయర్స్ దాకా వస్తుందని గ్యారంటీగా చెప్పలేము. 3 ఇయర్స్ తర్వాత ప్రాబ్లం రావచ్చు, 2 ఇయర్స్ తర్వాత ప్రాబ్లం రావచ్చు. అదే నువ్వు స్పెసిఫిక్ టైం టు టైం దానికి సర్వీసింగ్ చేయించి ఏసీని క్లీన్ చేస్తూ, ఫ్యాన్స్ క్లీన్ చేస్తూ, అప్పుడప్పుడు సర్వీసింగ్ ఇస్తూ, మధ్య మధ్యలో దాన్ని స్టాప్ చేస్తూ రెస్ట్కి ఇస్తున్నాం అనుకోండి, 5 ఇయర్స్ రావాల్సిన లైఫ్ ఇంకో 2 ఇయర్స్ పెరగచ్చు, 7 ఇయర్స్ పెరగచ్చు. సేమ్ వే మీరు ఎప్పుడైతే అప్పుడప్పుడు ఈ కుంభకంని కానీ మీరు హోల్డ్ చేయడం ప్రాక్టీస్ చేస్తే విత్ భస్త్రిక, ఆటోమేటిక్గా మీ లంగ్ కెపాసిటీ అనేది పెరుగుతుంది. హార్ట్ రిలేటెడ్ ఏవైతే మీకు హార్ట్ పారామీటర్స్, హార్ట్ రేట్ వేరియబిలిటీ, కార్డియోవాస్కులర్ సిస్టంలో లోపల మీకు ఒక మజిల్ ఉంటుంది, ఆ మజిల్ యొక్క ఫంక్షనాలిటీ, ఇవన్నీ కరటెడ్ మజిల్ అని ఒకటి ఉంటుంది, ఇవన్నీ కూడా ఆటోమేటిక్గా పెరుగుతాయి. సో ముందుగా మనం ఎలా చేయాలో చూద్దాము. ఒకటి మాత్రం గమనించండి, ఇది ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, ఎవరు చేయకూడదో తెలుసుకొని ఉండాలి. సో ముందరే చెప్తున్నాను ఎవరు చేయకూడదు అనేది. రీసెంట్గా హార్ట్ సర్జరీ చేసింటే చెయ్యొద్దు. ఈ మధ్య కాలంలోనే లైక్ జస్ట్ 1 మంత్ బ్యాక్ కానీ మీకు ఏమైనా హార్ట్ ప్రాబ్లం వచ్చిందని తెలుసున్నా లేదా సర్జరీ చేసుకొని ఉంటే ఈ ప్రాణాయామ ప్రాక్టీస్ చేయొద్దు. లేడీస్ ఆర్ జెంట్స్ ఎవరైనా సర్జరీ చేయించుకొని ఉంటే, అబ్డామినల్ రిలేటెడ్ సర్జరీస్ ఎవరైనా చేయించుంటే ఈ ప్రాణాయామ చేయొద్దు. గ్లకోమా కంటికి సంబంధించిన సర్జరీస్ చేసుంటే ఈ ప్రాణాయామ చేయొద్దు. మిగతా వాళ్ళు చేయొచ్చు. హై బీపీ, మీకు బాగా హై బీపీ ఉంది కానీ అప్పుడప్పుడు ఉంది అని అంటే ఇది మీరు 20 కాకుండా 10 కౌంట్ చేసుకోవచ్చు. లేదండి నాకు ఎప్పుడు కూడా హై బీపీనే ఉంటుంది, చాలా టూ మచ్గా బీపీ అంటే టూ మచ్ అని అంటే మీకు కాన్స్టెంట్గా హై బీపీ క్యాండిడేట్ ఉంటే మాత్రము ఇది మీరు చెయ్యొద్దు. వీలైనంత వరకు దీనికి దూరంగా ఉండండి. ఇంకొక విషయం గమనించాల్సింది, ఎవరైతే ఆల్రెడీ మీకు ఇప్పుడు బాడీలో హీట్ ఎక్కువ ఉండి మీకు దద్దుర్లు లాంటివి వచ్చున్నా లేదు అని అంటే మీకు మోషన్కి వెళ్ళేటప్పుడు యానస్ దగ్గర పెయిన్ వస్తూ ఉండడము, మంటగా ఉండడము, అంటే మీ మలద్వారం దగ్గర మంటగా అనిపించడము, ఆల్రెడీ మీకు సెగగడ్డలు లాంటివి ఇప్పుడు ఉంటే, యాజ్ ఆఫ్ నౌ ఇప్పుడు ఉంటే ఇది చేయొద్దండి. ముక్కులో రక్తం కారుతుంది అనుకోండి ఎవరికైనా, యూజువల్గా వేడి ఎక్కువైతే ఆటోమేటిక్గా కొంతమందికి సడన్గా, అంటే మీరు స్కూల్స్లో కాలేజెస్లో బయట ఎప్పుడైనా చూసుంటారు, మనిషి బాగానే ఉంటాడు, సడన్గా ముక్కులో నుంచి బ్లడ్ వస్తూ ఉంటుంది. ముక్కులో నుంచి బ్లడ్ వస్తుంది అంటే దానికి ఏంటంటే వాళ్ళ బాడీలో హీట్ ఎక్కువైందండి. ఆల్రెడీ హీట్ ఎక్కువ ఎవరికైనా ఇలా బ్లడ్ కారే సందర్భాలు ఉన్నా, మీకు నిన్న మొన్న ఇలా జరుగుంటే అంటే బ్లడ్ కానీ ముక్కులో నుంచి వస్తే ఈ ప్రాణాయామ చేయొద్దు. సో ఆన్ ది హోలు ఎవరు చేయకూడదు అనంటే హార్ట్ కొద్దిగా వీక్ ఉండేవాళ్ళు, సర్జరీ చేసుండేవాళ్ళు, మెనుస్ట్రేషన్ కానీ లేడీస్ మెనుస్ట్రల్ సైకిల్లో ఉన్నా కూడా ఈ ప్రాణాయామ చేయొద్దు. మిగతా అందరూ చేయొచ్చు. ఎస్పెషలీ యాంగ్జైటీ డిప్రెషన్ ఉండేవాళ్ళు కంపల్సరీ చేయండి. కానీ యాంగ్జైటీ డిప్రెషన్ ఉన్నా మీకు ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉంటే ఆఫ్ చేసేయండి. నౌ లెట్ us do ఎలా చేయాలో చూద్దాము. ఫస్ట్ సింగిల్ నాస్ట్రిల్ చేద్దాం మనము. సింగిల్ నాస్ట్రిల్ అంటే ఒకవైపు మాత్రమే. సో నేను ఇప్పుడు నా కుడి ముక్కు నుండి ఎలా చేయాలో చూపిస్తాను. నా ఎడమ ముక్కుని ఇలా క్లోజ్ చేసేస్తున్నాను నేను. ఇది నా కుడివైపు ముక్కు, మీకు మిర్రర్ ఇమేజ్గా ఉంటుంది. నేను ఫాస్ట్గా అంటే త్వరగా వేగంగా శ్వాస తీసుకోవాలి, వేగంగా శ్వాస వదలాలి. ఎలా చేస్తున్నానో చూడండి. ఓన్లీ కుడి ముక్కు ద్వారానే చేశాను. ఎలా చేశాను? శ్వాస వేగంగా తీసుకొని వేగంగా వదులుతున్నాను, అంటే ఫాస్ట్ ఇన్హేల్ ఫాస్ట్ ఎగ్జేల్. ఇది చేసేటప్పుడు కొంతమంది తప్పేం చేస్తారంటే ఇన్హేల్ ఎక్కువ తీసుకొని ఎగ్జేల్ తక్కువగా వదలడము, లేదా ఇన్హేల్ తక్కువ తీసుకొని ఎగ్జలేషన్ తక్కువ. అంటే నువ్వు శ్వాస ఎంత తీసుకుంటావో నీ శ్వాస నిశ్వాస యొక్క రేషియో సేమ్గా ఉండాలి, అంటే తప్పు. ఇది తప్పు. ఇంకొంతమంది అంటే ఇన్హేల్ ఎక్కువ చేసి ఎగ్జేల్ తక్కువ. ఈ రెండు కూడా డిఫరెంట్ వెరైటీస్ చూపించాను. ఈ రెండు కూడా తప్పు. ఎలా ఉండాలి?
నువ్వు శ్వాస ఎంతసేపు తీసుకుంటావో అంటే సేమ్ ఇంటెన్సిటీ షుడ్ బి మెయింటైన్ ఫర్ ఎవ్రీ ఇన్హేల్ అండ్ ఎక్సేల్. ఇన్హేల్ ఎక్సేల్ అనేది ఈక్వల్ డ్యూరేషన్లో ఉండాలి, ఈక్వల్ ఇంటెన్సిటీతో ఉండాలి. ఇప్పుడు ఇదే నేను నా లెఫ్ట్ నాస్ట్రిల్తో చేస్తాను. సో ఐ ఆమ్ క్లోజింగ్ మై రైట్ నాస్ట్రిల్. యాజ్ యూజువల్ ప్రాణాయామ అనగానే వీపు నిటారుగా పెట్టండి. సో నా ఎడమ చేయిని నేను చిన్మధురలో ఉంచుకున్నాను. సో ఐ ఆమ్ ప్రాక్టీసింగ్ విత్ మై లెఫ్ట్ నాస్ట్రిల్. ఒక లాస్ట్ రౌండ్లో మాత్రమే, అంటే నేను ఇప్పుడు 10 కౌంట్ 20 కౌంట్ ఎంత చేసినా కూడా లాస్ట్ రౌండ్ ఉంటుంది కదా, అప్పుడు మనము ఏ ముక్కుతో చేసామో ఆ ముక్కుతో నెమ్మదిగా శ్వాస తీసుకొని అంటే ఆపోజిట్ ముక్కు ద్వారా శ్వాస అనేది నెమ్మదిగా వదలాలి. దీన్ని మనం కుంభకంతో కూడా చెయ్యొచ్చు. మీరు సౌండ్ ఒకటి గమనించాలి. ఒక్కొక్కసారి మీరు గమనిస్తే కుడి ముక్కుతో చేసేటప్పుడు వచ్చే శ్వాస నిశ్వాస సౌండు ఎడమ ముక్కుతో చేసే శ్వాస నిశ్వాసకి డిఫరెంట్గా ఉంటుంది. ఎందుకు ఉంటుంది అని అంటే, మనకి ప్రాణాయామాలు అంటే ఇన్ జనరల్గా మనిషి అన్నాక ఎవరైతే శ్వాస తీసుకుంటారో ఎప్పుడు కూడా బోత్ నాస్ట్రిల్స్ యాక్టివ్గా ఉండవు. ప్రతి జాముకి ఏమవుతుంది అని అంటే, ఒకసారి కుడి నాసిక డామినెంట్గా ఉంటే, అంటే ఒకసారి అంటే ఒక గంట పాటు, ఎగ్జాంపుల్గా చెప్తున్నాను, ఒక గంట పాటు కుడివైపు నాసికతో శ్వాస తీసుకుంటే ఆటోమేటిక్గానే ఎడమ వైపు నాసిక 2వ గంటలోకి మారిపోతుంది. యువర్ బాడీ విల్ యూజ్ యువర్ లెఫ్ట్ నాస్ట్రిల్ ఫర్ ఇన్హేల్ అండ్ ఎక్సేల్. సో ఇది ఎలా చేంజ్ అవుతుంది అని అంటే, మన ఎన్విరాన్మెంట్ బట్టి, మన చుట్టూ ఉండే టెంపరేచరు, మన బాడీలో ఉండే టెంపరేచరు, మనం తీసుకునే ఇన్హేల్, మన ఇప్పుడు దాకా తీసుకునే మన ఇన్హేల్ ఎక్సేల్ పొజిషన్ అంటే మనం ఎలా తీసుకుంటున్నాం, బ్రెత్ రేట్ కెపాసిటీ బట్టి ఆటోమేటిక్గా చేంజ్ అవుతుంది. ఏ నాస్ట్రిల్లో అయితే సౌండ్ చేస్తుంటే బాగా వినిపిస్తుందో అది యాజ్ ఆఫ్ నౌ యాక్టివ్గా ఉందని. ఏ నాస్ట్రిల్తో అయితే శ్వాస తీసుకోలేకపోతున్నారు, కొంతమందికి బ్లాక్ అయిపోయి ఉంటుంది, లెఫ్ట్ నాస్ట్రిల్తో తీసుకోలేరు, కొంతమంది రైట్ నాస్ట్రిల్తో తీసుకోలేరు, దానికి మీనింగ్ ఏంటంటే వాళ్ళకి ఆ నాస్ట్రిల్ యాజ్ ఆఫ్ నౌ బ్లాక్ అయిపోయింది, వాళ్ళు అందులో చేయలేకపోతూ ఉన్నారు. సో అలా చేయలేనప్పుడు, వాళ్ళంత ఫాస్ట్గా చేయలేకపోతే నెమ్మదిగా స్లోగా చేయించడానికి ప్రయత్నం చేయండి. సో నేను మళ్ళీ ఇప్పుడు రైట్ ఒక 10 టైమ్స్, లెఫ్ట్ ఒక 10 టైమ్స్ చేస్తాను. ఒకసారి గమనించండి. నేను ఈసారి కుంభకంతో చేస్తాను. కుంభకం అంటే హోల్డింగ్ ది బ్రెత్, ఎలా చేస్తున్నానో గమనించండి. సో కీప్ యువర్ స్పైన్ స్ట్రైట్. నౌ ఐ ఆమ్ డూయింగ్ విత్ మై రైట్ నాస్ట్రిల్. సో సౌండ్ కూడా గమనించండి. ఇంకోటి ఏం గమనించాలంటే, నేను ఇన్హేల్ ఎక్సేల్ ఫాస్ట్గా చేస్తే ముక్కు యొక్క వాల్స్, వీటిని గోడలు అంటారు, వాల్స్ ఆఫ్ ది నాస్ట్రిల్స్, ఈ అవుట్లెట్స్ ఉన్నాయి కదా, వీటిని వాల్స్ ఆఫ్ ది నాస్ట్రిల్స్ అంటారు. ఇవి పైకి కిందకి ఇలా ఫ్లాప్ అవుతూ ఉండాలి. కుడివైపు ద్వారా చేశాను, ఇప్పుడు ఎడమ వైపు చేస్తాను. మీరు ప్రాక్టీస్ చేసేటప్పుడు కూడా ఇక్కడ వాల్స్ మూవ్ అవుతున్నాయో లేదో గమనించండి. భస్త్రిక అవ్వగానే మీ కాసేపు సైలెన్స్లో ఏం జరుగుతుందో గమనించండి. మీకు ఇంకా ఇన్హేల్ ఎక్సేల్ జరుగుతుందా బాడీ లోపల, స్టాండ్ స్టిల్ అంటే నిశ్శబ్దంగా తయారైపోయినాయా మీ ఆర్గన్స్ అనేది గమనించాలి మీరు. ఇప్పుడు నేను నా లెఫ్ట్ సైడ్ చేస్తున్నాను. సౌండ్ కూడా గమనించండి, తేడాగా ఉందా సేమ్గా ఉందా అన్నది కూడా చూడండి. Slowly come out of the position.
మీరు ఇంట్లో ప్రాక్టీస్ చేసేటప్పుడు ఎవరైనా టీవీలో చూసి అంటే ఇప్పుడు నేను చెప్పేటప్పుడు లైవ్లో మీరు చూస్తున్నా ఇది చేస్తున్నా గమనించండి. భస్త్రికా అవ్వగానే కాసేపు మీ బాడీ స్టాండ్ స్టిల్లోకి వెళ్ళిపోతుంది. శ్వాస అంతా ఆగిపోయినట్టు. కుంభకం అంటే హోల్డింగ్ అవర్ బ్రెత్ కదా. సో యూ విల్ గో టు ఏ స్టేట్ వేర్ ఎవ్రీథింగ్ ఈజ్ సైలెంట్. నిశ్శబ్దంగా బాడీ మొత్తం స్టాప్ అయిపోయినట్టు, అసలు మనకి శ్వాస అనేది అవసరం లేదన్నట్టు. ఇట్ విల్ బి వెరీ స్టాండ్ స్టిల్. అలా కానీ మీ బాడీ తయారయ్యింది అని అంటే యు ఆర్ గోయింగ్ అనే రైట్ పాత్. అలా కాకుండా మీరు ఇది స్టాప్ చేయగానే నాకు శ్వాస ఆడట్లేదండి, ఇది చేయగానే నాకు ఇన్హలేషన్ ప్రాబ్లం అవుతుంది, త్వరగా శ్వాస తీసుకోవాలనిపిస్తుంది, లేదా తొందరగా ఎగ్జైల్ చేయాలని అనిపిస్తుంది అంటే మీరు ఎక్కడో తప్పు చేస్తున్నారు, లేదా భస్త్రిక మీకు నాట్ సూటబుల్. అదర్వైజ్ మీకు దగ్గరలో ఉండే యోగా టీచర్ దగ్గరికి వెళ్తే మీ ప్రాబ్లం ఏందో గమనించి వాళ్ళు చెప్పగలుగుతారు. ఈ 2 విషయాలు గమనిస్తూ మీరు భస్త్రిక ప్రాక్టీస్ చేయాలి. సో ఇప్పుడు నేను రైట్ నాస్ట్రిల్తో చెప్పాను, లెఫ్ట్ నాస్ట్రిల్తో చెప్పాను. నౌ లెట్స్ డూ విత్ బోత్ నాస్ట్రిల్స్. ఇదే భస్త్రికా ప్రాణాయామాన్ని మనము 2 ముక్కులతో కూడా చేయొచ్చు. సింగిల్గా చేసాం కదా, సేమ్ ఒకేసారి బోత్ నాస్ట్రిల్స్తో ఎలా చేయాలో చూద్దాము. యూ హ్యావ్ టు కీప్ యువర్ స్పైన్ స్ట్రైట్. వీపు నిటారుగా ఉంచండి. నేనేం ఫింగర్స్ యూజ్ చేయట్లేదు. ఇది బోత్ నాస్ట్రిల్స్తో చేశాను. ఇందులో బిగినర్స్ మీరు వితౌట్ కుంభక చేయడానికి ప్రాక్టీస్ చేయండి. 1 నెల రోజులు వితౌట్ హోల్డింగ్ యువర్ బ్రెత్ ప్రాక్టీస్ చేయండి. స్లోగా మీ యోగా సాధన చేసే కొద్దీ విత్ బ్రెత్ హోల్డింగ్ చేయొచ్చు. సెకండ్ విషయం గుర్తుపెట్టుకోవాల్సింది, దీన్ని కపాలభాతితో కన్ఫ్యూజ్ అవ్వద్దు. కపాలభాతిని దీన్ని చాలామంది కన్ఫ్యూజ్ అయిపోతారు. కపాలభాతిలో కూడా సౌండ్ వస్తుంది. కపాలభాతి ఎలా ఉంటుందో చూడండి. కపాలభాతిలో పొట్ట మూమెంట్ జరుగుతుంది, ఇక్కడ జరగదు. ముక్కు దగ్గర చూడండి, ఈ సౌండ్ ఎలా ఉంది చూడండి. మళ్ళీ సెకండ్ టైం మళ్ళీ సౌండ్ గమనించండి. ఈ డిఫరెన్స్ తెలియాలి, ఎందుకంటే చాలామంది తప్పుగా చేస్తున్నారు. చాలా అంటే అన్క్వాలిఫైడ్ టీచర్స్ కూడా చాలా తప్పుగా చెప్తున్నారు. గమనించండి. సెకండ్ టైం మళ్ళీ కపాలభాతి చేస్తున్నాను. ఈ సౌండ్ ఎలా ఉంది? ఇప్పుడు ఇందాక నేను చేసిన భస్త్రికా సౌండ్ చూడండి. ఇది ఎలా ఉంది చూడండి. ఇందాక కపాలభాతి చేసేటప్పుడు పొట్ట మూమెంట్ కంపల్సరీ. యూ హ్యావ్ టు అబ్జర్వ్ యువర్ అబ్డామినల్ మూమెంట్స్. వెరాజ్ వెన్ యూ ఆర్ డూయింగ్ భస్త్రికా యూ హ్యావ్ టు అబ్జర్వ్ యువర్ నాస్ట్రిల్ మూమెంట్స్. నాస్ట్రిల్ ఎలా మూవ్ అవుతుందో చేయండి. ఇంకొక విషయం గమనించండి. ఎవరికైతే ఫ్రోజన్ షోల్డర్ ఇష్యూ ఉంటుందో, అంటే షోల్డర్ రిలేటెడ్ ప్రాబ్లం ఉంది, నెక్ రిలేటెడ్ ప్రాబ్లం ఉంది, అదర్వైజ్ అప్పర్ బ్యాక్ స్కాపులా అని అంటారు, వెనక మీకు కానీ ప్రాబ్లమ్స్ ఉంటే డోంట్ లిఫ్ట్ యువర్ హ్యాండ్స్ లైక్ దిస్. చాలామంది అంటే ఒక టైప్ ఆఫ్ యోగా నేర్చుకున్న వాళ్ళు ఇలా ప్రాక్టీస్ చేస్తుంటారండి. ఇది అందరూ చేయవలసిన అవసరం లేదు. ఇది యాక్చువల్లీ ఇలా చేతులు ఎత్తి చేయాలని హఠ యోగాలో చెప్పలేదు. ఆ తర్వాత వచ్చిన ట్రెడిషన్స్లో కొంతమంది మాడిఫై చేసేశారు. హఠ యోగ ప్రదీపికలో ఈ విధంగా లేదు. కాబట్టి మీరు సింపుల్ ఇన్హేల్ విత్ 1 నాస్ట్రిల్ అండ్ ట్రై టు ప్రాక్టీస్ విత్ బోత్ నాస్ట్రిల్స్. సో ఇది సమగ్రంగా భస్త్రికా ప్రాణాయామ గురించి. దీని గురించి ఇంకొన్ని బెనిఫిట్స్ నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాము. అప్పటిదాకా సెలవు తీసుకుంటూ నేను మీ డాక్టర్ జేకే స్వప్న, యోగా థెరపిస్ట్. థ్యాంక్ యూ. మీ చందన బ్రదర్స్ మరియు సిఎంఆర్ షాపింగ్ మాల్లో శుభ శ్రావణం సంబరాలు. 1 కొనండి, 2వ దానిపై 99% డిస్కౌంట్ పొందండి. హ్యాపీ అవర్స్, హ్యాపీ సేల్స్.
799 రూపాయలకే 3 కుప్పడం సారీస్, 499 రూపాయలకే 2 టాప్స్, 699 రూపాయలకే 2 పలాజో సెట్స్, 899 రూపాయలకే 3 డ్రెస్ మెటీరియల్స్, 499 రూపాయలకే 3 బాయ్స్ షర్ట్స్, 399 రూపాయలకే 3 బాబా సూట్స్, 999 రూపాయలకే 4 మెన్స్ టీ షర్ట్స్, 999 రూపాయలకే 3 మెన్స్ షర్ట్స్, 1000 రూపాయలకే 3 మెన్స్ ప్యాంట్స్. విచ్చేయండి సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందన బ్రదర్స్, నెల్లూరు.